మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ మల్లోజుల ఆసన్న ఆధ్వర్యంలో ఏర్పడే ఛాన్స్. ఓ ఇంటర్వ్యూలో ఆసన్న సంకేతాలట. మంచిదే, పెట్టండి. మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్న మావోయిస్టులకి అండ్ మావోయిస్టు నాయకులకి. ఇంకా మీరు అక్కడ ఉండి ఇబ్బందులు పడే కంటే, ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే, ఎందుకంటే వీళ్ళు వినట్లేదు కదా. శాంతి చర్చలు అనే ప్రస్తావన పెట్టారు, చర్చించాల్సి ఉండే, కానీ గవర్నమెంట్ వినట్లేదు కదా. మిమ్మల్ని చంపేస్తాం లేకపోతే లొంగిపోండి అని అంటున్నారు కదా. సో బలంగా ఎవరున్నారు? మీరున్నారా, వీళ్ళున్నారా? వీళ్ళే ఉన్నారు కదా. మీరు ఎన్ని గన్నులు పట్టుకున్నా, ఇంకేం చేసినా అక్కడ ఉండి ఇంకా ఏం చేయడానికి అవకాశం లేదు కదా. ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నం తప్పితే ఇంకేం చేయొచ్చు? మీరు చేయడానికి అవకాశం లేదు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు ఏం చేయాలి? ఆప్షన్ ఏమున్నది? ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన దిశగా మీరు ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు మల్లోజుల ఆసన్న వాళ్ళు ఏ లైన్లో మాట్లాడుతున్నారు, ఎవరి లైన్లో మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. కానీ వాళ్ళు లేవనెత్తిన అంశం అయితే కరెక్టే. సరే, దాని వెనకాల ఎజెండా వేరేమన్నా ఉందా ఏందనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. మాజీ మావోయిస్టులు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నల నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ రూపుదిద్దుకోబోతున్నది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించి ఆసన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారట. మళ్ళీ 22 మంది మావోయిస్టులు లొంగిపోయారట. ఇక మీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటి అని ఒకరు క్వశ్చన్ అడిగిరట. బస్తర్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయాన్ని ప్రస్తావించిండట. ఏమన్నాడట? ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోసారి ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చే 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతిలోకి రాలే. ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తా. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతాం. ఏ రకమైన వ్యాపారం చేయబోను అని ఆశన చెప్పిండట. ఆ తర్వాతే ప్రజల్లోకి. అక్టోబర్లో 60 మంది మావోయిస్టు క్యాడర్లతో సోను 210 మంది సభ్యులతో ఆసన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం వరుసగా కొనసాగుతున్నది. ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు కూడా 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్ల సంఖ్య 600కు పైన ఉంటున్నది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నారు. కేంద్ర హోంశాఖ విధించిన 6 నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని, వారి ఇష్టాయిష్టాలను బట్టి తమ ఇండ్లకు వెళ్ళిపోవడమో, ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమో జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు ఆసన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో చేరి పనిచేయవచ్చని కూడా ఆయన వివరించారు. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో సుమారుగా 2026 ఏప్రిల్ మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు అనే పదాలు ఉండే అవకాశం ఉందట. అనే పదాలు ఉంటాయా? అది కూడా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీల లాగానే చట్టబద్ధంగా పనిచేస్తుందా? ఎన్నికల్లో పాల్గొంటుందా? ఇలాంటి విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రాబోతున్నాయట. ఏమో మరిగా ఇది సెన్సేషన్ల కోసం రాసిర్రా, ఆయన ఏమన్నాడు అన్నది మనకు తెలియదు. కానీ మరి ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తారని అంటున్నారు. మంచిదే, ఆ దిశగా ప్రయత్నం చేస్తే. ప్రజల సమస్యల మీద కొట్లాడండి. లొంగిపోయారు సరే, మీ లొంగుబాటు మీద రకరకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా మీ లైను, మీ చిత్తశుద్ధి, మేము ఓన్లీ ప్రజల కోసమే వచ్చినాము, ప్రజల కోసం మేము ఇంకా పనిచేస్తున్నామని తెలియాలంటే మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి.